వెదజల్లే విత్తనాలు కాదు, గురుగులను నీ జీవితంలో నువ్వు చెల్లించుకుంటున్నావా? ఆడు చెల్లుతూనే ఉంటాడు, వద్దన సరే చెల్లుతూనే ఉంటాడు, వద్దన సరే నీకు ఏదో చెప్తూ ఉంటారు అవిశ్వాసం మాటలు, విశ్వాసపు మాటలు. ఏ మాటలైనా ఈ చెవుతో విని చెవుతో అసలు వినకూడదు, చెవులు మూసుకోవాలి, వినకూడదు. అసలు విశ్వాసికి పొత్తు ఎక్కడ అన్నాడు? అటువంటి వాళ్ళతో పొత్తే ఉండకూడదు. అసలు అవిశ్వాసులతో నువ్వు మాట్లాడకూడదు. మాట్లాడేవంటే నిజంగా ఆ రోజు నీ జీవితంలో రావాల్సిన ఫలం ఆ గురుకులు ఏం చేస్తాయండి? నశింపచేస్తాయి, రాకుండా చేస్తాయి, ఫలం ఇవ్వకుండా, ఫలము తినకుండా చేస్తాయి. వెంటనే విశ్వాసం అపనమ్మకం వచ్చేస్తుంది, దేవుడంటే తక్కువతనం వచ్చేస్తుంది. ప్రార్థనకు రావాలనుకున్న వాళ్ళే చాలామంది రాలేరు. ఎంత భయంకరమైన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. వాడు గురుగులు చెల్లెళ్ళిపోతున్నాడు. అందరు క్రైస్తవుల పరిస్థితి ఈ రీతిగానే ఉంది. నువ్వు మానవుడు, నువ్వు మనిషివి, నువ్వు బ్రతకాలంటే ఈ అవసరతలు కావాలి, నీకు పేరు కావాలంటే నీకు ధనం కావాలి, నేను గొప్పగా చూడాలంటే నీ మెడలో బంగారం ఉండాలి, నువ్వు అందరికీ కనబడాలంటే నీకు ఒక కారు ఉండాలి. ఇవన్నీ చెప్తూ ఉంటారు లోకం. ఇట్లు బట్టి మనకి ఖ్యాతి వస్తుందండి, ఘనత వస్తుందా, మంచి పేరు వస్తుందా? ఈ మూడు చెప్పినోడు ఎవడండి? నేను నీకు మంచి ఘనతను, మంచి పేరును, మంచి ఖ్యాతిని ఇస్తానని దేవుడు తన వాక్యంలో స్పష్టంగా రాయించాడండి. దేవుని స్తోత్రం.